నమస్తే. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ వ్యవహారం అంతా రాష్ట్రం అంతా సంచలనంగా మారుతా ఉంది. సో పోక్సో కేసులో బండి సంజయ్ కొడుకు అయితే ఇరుక్కోవడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి ఈరోజు సిపిఐ పార్టీ నేతలందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు, ధర్నా కూడా చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి మాట్లాడదాం. సార్ నమస్తే. సో ఎట్లా చూస్తూ ఉన్నారు బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి కొడుకు వ్యవహారం అయితే ఉందో? సో ఒక ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యక్తి ఇట్లాంటి వ్యవహారాలు చేస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉంది? ముందుగా బాధ్యత గలటువంటి కేంద్రంలో హోం సహాయ మంత్రిగా ఉంటూ దేశకి బచావ్ అనే నినాదంతో కేంద్రంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వం ఉన్నత పదవిలో ఉన్న బండి సంజయ్ తన కొడుకును విద్యార్థి దశ నుంచే విలాసాలకు అలవాటు పరుస్తూ అమ్మాయిలతోటి విద్యార్థి దశ నుంచే విచ్చలవిడిగా తిరుగుతూ మరి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తున్నటువంటి ఏమి తప్పు చేయండి ఊరిలో కోడి కూర్చున్నట్టు కోడై కూస్తుందా సమాజంలో? నిజంగా నీ కొడుకే తప్పు చేయకపోతే శుద్ధపూస అయితే పారిపోయిండేందుకు? నీ నిజాన్ని ఏందో నిరూపించుకో. దాన్ని అంటారు ఒక కేంద్రంలో ఒక హోం సహాయ మంత్రిగా ఉంటూ ఎంతమంది అమ్మాయిలతో ఆడుకుంటుంటే నీ కొడుకుని అని చేస్తున్నావు, పారిపోయిండు. ఇంకొకడు అంటాడు తీవ్రవాద, బయటకు వెళ్ళి వచ్చి రేపు చేసిండంటే తెలంగాణ ఉన్నోడైతే రేపు చేస్తాడు, బయటకు వెళ్ళి వచ్చినోడైతే రేపు చేస్తాడు. అంటే నీ కొడుకు న్యాయం, నీ బిడ్డకు న్యాయం, వేరే పార్టీలకు న్యాయమా? కాబట్టి బాధితురాలకు న్యాయం జరిగే వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీని అంచెలంచెలుగా ఉద్యమం చేస్తాం. ఎన్ని మీడియాను నువ్వు కోట్లతో కొనుక్కున్నా తెలంగాణ గడ్డలో ఉన్నటువంటి పౌరుషం నిజామోని తరిమి కొట్టి బ్రిటిషోని పారదోలినటువంటి తెలంగాణ గడ్డ. కాబట్టి అందరినీ కప్పుతాయమని భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాలతోటి పెట్టుకోలేవు. కాబట్టి బాధితురాలి పక్షాన నిలబడుతూ న్యాయం జరిగే వరకు బండి సంజయ్ కుమారుడు భగీరథను అరెస్ట్ చేసే వరకు తెలంగాణ పోలీసులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ పొక్కలు దాక్కున్నా ఎక్కడున్నా తీసుకురావాలి, అరెస్ట్ చేయాలని చెప్తున్నాం. దొరకకపోతే అతనన్నా తీసుకొచ్చి పెట్టాలి తల్లిదండ్రులు. అది రూలు, అది చట్టం. కొడుకు దొరకకపోతే తల్లిదండ్రులు తీసుకొస్తారు. ఇదే జాగల బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ జాగల వేరే పేదోడు ఉంటే ఈ పాటికి తీసుకొచ్చి జైలు వేసేవాడు, అరెస్ట్ చేసి లోపలేసేవాళ్ళు. ఇప్పటికే బండి సంజయ్ కేంద్ర మంత్రి కాబట్టి ఏమంటలేరు. దానికి తెలంగాణ గవర్నమెంట్ అండదండలుంది. ఇదే మధ్య తరగతి పేదోడైతే ఈ పాటికి లోపలేసేవారు. అంటే పేదోడికి ఒక న్యాయం, నీకొక న్యాయమా? చట్టం అందరికీ చుట్టమే, అందరికి సమానమే. ఉన్నోనికి చుట్టం, లేనోనికి కాదు. చట్టం పని తట్టం చేయకపోతే నిజంగానే నువ్వు నీతి నిజాయితీ పరుడు హిందూ అంటావు కదా, నిజంగానే అయితే ఒక హిందూ అమ్మాయికి అన్యాయం జరిగింది, నీ కొడుకుకు నీతి నిజాయితీ అయితే నీ కొడుకును సరెండర్ చేయలేదని నిరూపించుకో. నీ కొడుకు చేయలేదు కదా, చేయలేదని నిరూపించుకో. పారిపోయినట్టు ఎట్లా అంటున్నావు? అన్నీ తెలిసిపోయింది. తప్పే చేయనోడు ఎందుకు పారిపోతాడు? ధైర్యంగా ఉండు, ప్రెస్ మీట్ పెట్టు, నీ కొడుకుని ముందుకు తీసుకురా. పారిపోయినట్టు ఎక్కడ చీమనా దోమనా పారిపోతాందుకు. అక్కడ బాధితురాలు నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుతా ఉంటే 2 రోజుల వరకు కేసు తీసుకోలేదు. సో అదే భగీరథ్ ఆపోజిట్ అమ్మాయి మీద హనీ ట్రాప్లను ఇరికిస్తా ఉందని కేసు పెట్టగానే ఎమ్మటే ఎఫ్ఐఆర్ చేసేసి ఎట్లా చూడొచ్చు అండి? అది చెప్పాను కదా ఇందాక, పేదోనికి ఒక చట్టం. ఎందుకంటే బండి సంజయ్ అంటే ఆయన కేంద్ర సహాయ మంత్రి కాబట్టి ఉన్నోళ్ళ పిల్లలను అలాగనే చూస్తారు. ఇప్పుడు ఉదాహరణకు ఒక పోలీస్ స్టేషన్కు మీడియా నువ్వు తోరకంగా చూస్తారు, నేను తోరకంగా చూస్తారు. పోలీసు వాళ్ళు కూడా ఎట్లుంటారంటే ఉన్నోళ్ళకి ఒక న్యాయం, లేనికి ఒక న్యాయం. నిజంగా బాధితురాలు పోయి ఫిర్యాదు చేస్తే పట్టించుకోకుండా కౌంటర్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద ఫిర్యాదు చేసి పోలీసు వ్యవస్థ ఎంత దుర్మార్గమైన వ్యవస్థ. పోలీసులు ముఖ్యమంత్రి హోంశాఖ, అక్కడ కూడా కేంద్ర హోంశాఖ మళ్ళీ అదే మరి. కాబట్టి టోటల్గా తెలంగాణ పోలీసు యంత్రాంగం బండి సంజయ్ కొడుకును కాపాడడానికి కంకణం కట్టుకుంది, గొడుగు పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా చెప్తున్నా, యూటర్న్ తీసుకోండి. బాధితురాలి పక్షాన నిలబడడానికి ఈ రేపు చేసిండనే నిందని ఏదైతే మోసుకొని తప్పించుకొని తిరుగుతున్నాడో బండి భగీరథ్ని తక్షణమే అరెస్ట్ చేస్తే మీరు తెలంగాణ పోలీసులు నిజాయితీ నిరూపించుకున్నట్టు అవుతుందని చెప్తున్నా. కాబట్టి మేము ఏ తప్పు చేయలేదని చెప్పేసి మొన్న మాట్లాడుతూ ఉన్నారు. సో ఎట్లా చూడవచ్చు? అంటే తప్పు చేయనప్పుడు మరి ఎందుకు ఇదంతా చేస్తా ఉన్నారు? నేను ఇందాక చెప్పాను కదా మీడియా ద్వారా, తప్పు చేయలేదని ఎందుకు అడుగుతున్నావు? తప్పు చేయండి ఎందుకు పారిపోయిన పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టు, మీడియా ముందుకు తీసుకురా. బండి రగిలి మీడియా ముందుకు తీసుకొచ్చి నేను శుద్ధ పూసను, అమ్మాయిని ముట్టుకోలేదు, అమ్మాయి ఎట్లుంటుందో దాని ముఖం కూడా చూడలేదని చెప్పేసి నువ్వు నిరూపణ చెయ్యి. తప్పుకోవడం ఎందుకు? నువ్వు తప్పే చేయనప్పుడు తప్పుకోవడం ఎందుకు? పారిపోయిండు, చెట్లాలుండు, గిట్లాలుండు, దానికి సిట్టు ఆమె నీతిరాజు ఏమి చెప్తే తెలుస్తుంది. అర్థమైందా? కేంద్ర రాష్ట్ర సర్కారు ఇద్దరు దొంగలు రెండే. ఆ నీడు కాపాడుతాడు, ఆడి కాపాడుతాడు.
టీవీలో చూడాలి, పేపర్ చదవాలి, శత్రులాగా మాట్లాడుకుంటారు. ఎలక్షన్లలో రాముడు రాముడు అంటాడు. రాముడు రేపులు చేసినాడు, ఆంజనేయుడు రేపులు చేసినాడు. వీడు రేపులు చేస్తున్న కొడుకులను కంటుకుంటూ దేశం మీద వదిలేసి హిందూ అని చెప్పుకోవడానికి సిగ్గులేదా బండి సంజయ్కు? ఏ మాత్రము బండి సంజయ్కు నిజానికి నీతి నియమాలు పాటిస్తే నైతిక బాధ్యత వహించి కేంద్ర సహాయ మంత్రికి తక్షణమే రాజీనామా చేసి దేశానికి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి నా కొడుకును సరెండర్ చేస్తున్నానాలే. అది సమాజం నిజంగా చెప్తున్నా. నేను ముందు ఆయనకి దండం పెడతా. సార్, ఇక్కడ బీజేపీ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు కూడా ప్రతి దాని మీద మాట్లాడుతూ ఉంటారు, కౌంటర్లు ఇస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఇంత జరుగుతూ ఉంది, ఇంత ఓపెన్గా అన్ని చూపిస్తూనే ఉన్నారు. మరి ఎందుకు ఎవరు దీనిపై స్పందించడం కావచ్చు, పార్టీ కూడా ఎలాంటి స్టాండ్ తీసుకోవట్లేదు, ఎట్లా చూడొచ్చు? అది మీరు అడిగిన ఇంట్లో విచిత్రంగా ఉంది సార్, ఏమనుకోవద్దు. ఎందుకంటే ఎంత దుర్మార్గుడైనా మీడియా ముందు వచ్చి చెప్పరు. నువ్వు సాటుపోయి అడిగినావు అనుకో, బండి సంజయ్ నిజంగానే అడిగి చేసింది, ఏం చేద్దాం సార్ అంటారు. చెప్తారా? నీ కొడుకు నువ్వు రోడ్డు మీద కొట్టవు, లోపలికి పోయినాక ఎందుకురా దుర్మార్గుడా, దేశమంతా ఇట్లా చేస్తుంది అని ఒకటి కొడతాడు. 4 గోడల మధ్య ఇంట్లో కొడతాడు, కానీ చౌరస్తా మీద కొట్టాడు. ఎంత పాపాత్ముడు అయినా బండి సంజయ్ ఆయన కొడుకుని రోడ్డు మీద కొట్టాడు. లోపలికో ఎంత కొడుతుండే, ఎంత తిడుతుండే, ఏం నాశనం చేస్తున్నాను. అదేవిధంగా బీజేపీ పార్టీ బద్మాష్ పార్టీ. నువ్వు ఈ తెలంగాణలో ఏ లీడర్ని అడిగినా కరెక్టే సార్, ఏం చేద్దాం, వాడు చేస్తూనే ఉన్నాడు, చెప్తుంటలేరు అని ఓపెన్గా చెప్తారు. కానీ ఇట్లా మీడియా ముందుకు వచ్చి చెప్పరు, ఎవరు చెప్పరు. అది అక్షర సత్యం, ఇది జీవిత నిజం. చెప్పరు వ్యతిరేకంగా. సాటికి అడిగితే చెప్తారు చా దాక్కుంటా, కానీ మీడియా ముందు చెప్పరు. కరెక్టే, అన్యాయం. వాళ్ళకి న్యాయం, ఇది వాళ్ళకి న్యాయం. వాళ్ళు చేస్తున్న ప్రతిదీ న్యాయం వాళ్ళకు, కానీ వేరే వాళ్ళు చేస్తున్నది అన్యాయం. అర్థమైందా? ఇప్పుడు ఉదాహరణకు నిన్న కాక మొన్న పంజాబ్ ఏడ మన అదేంది బెంగాల్లో ప్రభుత్వం వచ్చింది. అరే అధికారం మీదకి రానే లేదు, ప్రమాణ స్వీకారం చేయలేదు. పార్టీ వాళ్ళు బుల్డోజర్లు పెట్టి కూలగొట్టడం ఎంతవరకు సమంజసం? లెనిన్ బొమ్మను కూలబెట్టడం ఎంతవరకు సమంజసం? సరే, నువ్వు డొంకదారిని గెలిచినావా, ఇంకొక దారిని గెలిచినావు, అధికారం మీదకి వచ్చినావు. ఎంత ఎదుగుతుంటే అంత ఒదిగి ఉండాలి, ప్రజాపాలనలో మంచి మెప్పు పొందాలి. కానీ అధికారం మీదకి రాని బుల్డోజర్లు కొండపోయి ఈ విధంగా కూల్చాడు. నీకొక న్యాయం, నాకొక న్యాయం కాదు. అది సెక్యులర్ పార్టీ. దేశంలో ప్రజాస్వామ్యంలో ఉంటున్నాం కాబట్టి ఇందులోకి ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయం, ముస్లింలకు ఒక న్యాయం కాదు. ఇప్పటికి మీ ఫైనల్గా మీ మీడియా ద్వారా తెలియజేయడం ఏంటంటే, తెలంగాణ పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా, తక్షణమే బండి సంజయ్ కుమారుడు బండి భగీరథను ఎక్కడున్నా సరే 24 గంటలలో తీసుకొచ్చి అరెస్ట్ చేసి బాధితురాలకు న్యాయం జరగాలి. ఇది తెలంగాణ గవర్నమెంట్ తలుచుకుంటే మాత్రం తీసుకొస్తుంది. ఎందుకంటే దేశంలో తెలంగాణ పోలీసులు చాలా తెలివైన వాళ్ళు, నేరాలను ఛేదిస్తారు. ఇది మాత్రం చాలా. కానీ ఈ విషయంలో ఎందుకు ముందు అడిగేస్తలేరంటే, వీడు తోడు దొందే. కాబట్టి బండి సంజయ్ కొడుకును కాపాడడానికి తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కారు కంకణం కట్టుకుంది. కాబట్టి ఈ కంకణాలను తెంపుతాం, అంచెల వారీగా ముట్టడిస్తాం. డీజీపీ ఆఫీసును ముట్టడిస్తాం, గవర్నర్ ఆఫీసును ముట్టడిస్తాం. వీలుంటే చలో రేవంత్ రెడ్డి ఔజారు చేస్తాం. కాబట్టి మీ మీడియా ద్వారా ఫైనల్గా చెప్తున్నా, బండి సంజయ్ కొడుకును ఎక్కడున్న 24 గంటల అరెస్ట్ చేసి అమ్మాయికి న్యాయం జరగాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ.